శివశక్తి పిరమిడ్ నిర్మాణానికి ఇతోధికంగా సహకరించినటువంటి ఉన్నవ రామయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మనమందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఎవరు? పత్రిజీ గారు. అంటే పత్రిజీ గారు మనకు అందించిన ఆత్మజ్ఞానం, ఆ ఆత్మజ్ఞానం ద్వారా మనమందరం కూడా ఇక్కడ ఆత్మబంధువులుగా అందరం చింతపల్లి గ్రామంలో కలిసి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాము. అలాగే పిరమిడ్, ఇప్పటిదాకా పిరమిడ్ గురించి చెప్పారు. నిజంగానే ఆ పిరమిడ్ కట్టాలి అంటే ఎంత కష్టమో, ఎంత శ్రమతో కూడిందో. అక్కడ మనకి డబ్బు ఒకటే సరిపోదు, డబ్బుతో పాటు సంకల్ప శక్తి కావాలి. ఆ సంకల్ప శక్తి ఎలా వస్తుంది? ఎప్పుడైతే సామూహికంగా అందరూ కలిసి ఒకే మాట మీద ఉన్నప్పుడు మాత్రమే అది నెరవేరుతుంది. అలా నెరవేరాలంటే ఇప్పటిదాకా చెప్పారు, కలిసి ఉంటే కలదు సుఖం. అంటే ఇది మనం ప్రాపంచికంగా ఎన్నో విషయాల్లో మనం కుటుంబాల్లో సామాజిక విషయాల్లో అన్నింటిలో కూడా మనం పాటిస్తూ ఉన్నాము. అలాగే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాము. ఇక్కడ ఆధ్యాత్మికంలో కూడా అలాగే. ఆధ్యాత్మిక శక్తి అంటే కూడా అంతా సామూహిక శక్తే. ఇక్కడ ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనేది వేరు కాదు, రెండూ ఒకటే. ఎక్కడైనా అదేవిధంగా కలిసిమెలిసి పని చేయాలి. ఆ పని చేసి ఆ శక్తిని తన్మన్ ధన్ అన్ని రకాలుగా మనము సమకూర్చుకున్నప్పుడు మాత్రమే మనం అద్భుతాలను సృష్టించగలుగుతాము. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ధ్యానం చేస్తున్నామంటే, అలాగే జ్ఞానాన్ని పొందుతున్నామంటే, ఆ జ్ఞానం యొక్క అలాగే ఆ ధ్యానం యొక్క శక్తిని, జ్ఞానాన్ని మనము ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి, చేసి చూపించాలి. అప్పుడే, ఎందుకంటే అనుభవమే జ్ఞానం అని చెప్పారు పత్రిజీ గారు. అంటే ఏదైనా సరే మనము పొందిందంతా కూడా మళ్ళీ మనం ఆచరణ రూపంలో చూపించాలి. అలా ఇప్పుడు పిరమిడ్ గురించి చెప్పారు. ఈ పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల, ఇక్కడ శక్తి పొందటం వల్ల ఆరోగ్యము, ఆనందము, అలాగే ఇంకా ఏం పొందుతాం? ఆత్మజ్ఞానం పొందుతామా లేదా? అది ఎప్పుడైతే ఇవన్నీ మనం నెరవేర్చుకుంటామో అప్పుడు మనం అద్భుతంగా, ఆనందంగా మనం ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాము? బాధపడటానికి వచ్చామా? కష్టపడటానికి వచ్చామా? ఏడుస్తూ వెళ్ళడానికి వచ్చామా? లేదు కదా. దేనికి వచ్చాము? ఆనందంగా జీవించడానికి వచ్చాము. అలాగే ఆనందంగా వెళ్ళిపోవడానికి వచ్చాము. అలా వెళ్ళాలి అంటే, ఆనందం పొందాలి అంటే అందరూ ధ్యానం చేయాలి. ఇక్కడ చింతపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ని అందరూ ఉపయోగించుకొని అద్భుతంగా ధ్యానం చేస్తూ అందరూ కలిసిమెలిసి ఇంకా అద్భుతమైన పిరమిడ్గా తీర్చిదిద్దుకోవాలి. ఇంకా ఎంతోమందికి ఆదర్శవంతం కావాలి. ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు, అడిగొప్పల గురించి చెప్పారు, అలాగే మా మాస్టర్స్ గురించి చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, అక్కడ మేము ఏదైతే నేర్చుకున్నామో, పత్రిజీ గారి దగ్గర ఏదైతే మేము నేర్చుకున్నామో, ఏదైతే తెలుసుకున్నామో అదంతా కూడా ఆచరణ రూపంలో అక్కడ మేము చూపించాము, అక్కడ సృష్టించాము. అలా సృష్టించడం వల్లే ఇవాళ ఎంతోమందికి ఆదర్శవంతంగా, అంటే మనమే చేసుకోవాలి ప్రతి ఒక్క పని. సామెత ఏముంది, మట్టి పనికైనా ఇంట్లోనే వెళ్ళాలి, అవునా కాదా? అంతేనా కాదా? మరి దానికి మనం ఎప్పుడైతే ఎలాగైతే మనం ఇంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఆ పని? అద్భుతంగా ఉంటుంది కదా. అలాగే ఇది కూడా మన పనే, అందరం కలిసిమెలిసి చేసుకోవాలి. తన్మన్ ధన్ అన్ని రకాలుగా కూడా మనము సహకరించే ఆ శక్తి మనకు భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? మన లోపలే ఉన్నాడు. ఆ లోపల ఉన్నవాడిని మనము ఎప్పుడైతే నేను ఏం చేయాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు మీ లోపల నుంచి సమాధానం వస్తుంది. ఆ సమాధానాన్ని మీరు నమ్మాలి, విశ్వసించాలి. ఆ విశ్వసించినప్పుడు మాత్రమే మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. అందుకని ఇక్కడ ఈ చింతపల్లి గ్రామంలో అలాగే రమాదేవి మేడం గురించి కూడా అందరూ చెప్పారు. ఇంకా ఏంటంటే అంతకు మించి ఇంకా ఎన్నో మేడం ఎంతో ఏంటంటే అడిగొప్పల పిరమిడ్కి వచ్చినప్పుడల్లా అంటూ ఉండేదన్నమాట. అంటే ఇలాంటి పిరమిడ్ మేము కూడా నిర్మించాలి చింతపల్లిలో, అది ఎప్పుడవుతుందో మేడం అని చెప్పేసి ప్రతిసారి వచ్చినప్పుడల్లా అనేదన్నమాట. కానీ ఎప్పుడైతే అది ఇక్కడ మనం సంకల్పం అంటే, ఆ మేడం వచ్చినప్పుడల్లా కూడా ఆలోచన ఏముంటుంది? పిరమిడ్ కట్టాలి,
ఇలాంటి పిరమిడ్ కట్టాలి అని చెప్పేసి పదే పదే ఆమె అదే అనుకుంటూ ఉండేది. అలా అనుకోవటం వల్ల ఎప్పుడైతే మనం ఏదైతే అంటూ ఉంటామో అదే మన వాస్తవంలోకి వస్తుంది. అదే ఈరోజు వాస్తవంలోకి శివశక్తి పిరమిడ్ రూపంలో మన అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు మేడం వాళ్ళు. అందుకని ఆ మేడం వాళ్ళకి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం, ఇంకా చాలా గట్టిగా. అందరూ కూడా సహకరిద్దాము, తన్మన్గా సహకరిస్తూ ఇంకా అద్భుతంగా క్లాసులు నిర్వహిస్తూ చింతపల్లి గ్రామం కూడా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి, పిరమిడ్ శక్తిమయం కావాలి. అంటే ఈ పిరమిడ్లు కూడా నిర్మించేది కూడా ఇందాక శోభా మేడం చెప్పారు, అంటే భూమాతకి. అంటే ఇవాళ ఈ భూమాత, మనం ఈ భూమి మీద ఎవరు ఉంటున్నామో మనమే ఉంటున్నాం. అంటే దీన్ని రక్షించుకోవాల్సింది ఎవరు? మనమే. మన ఇంట్లో మనం ఉంటే ఏం చేస్తున్నాము? రిపేర్లు చేయించుకుంటున్నామా లేదా ఏదైనా పాడైపోతే? అలాగే ఇక్కడ మనం ఈ భూమి మీద నివసిస్తున్నాము. మనం నివసిస్తున్నామంటే మన ముందు తరాల వాళ్ళు కూడా ఈ భూమి మీద వస్తారు, నివసిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా దీన్ని మనము ఎలాగైతే మనం వచ్చినప్పుడు ఎలాగైతే పరిశుభ్రంగా ఉందో, ఎలాగైతే ఆరోగ్యంగా ఉందో, సంపదతో సర్వంగా ప్రకృతిమయంగా ఉందో అదంతా మళ్ళీ తిరిగి మనం అందించాలి మనం వెళ్ళేటప్పుడు. అలా అందించాలి అంటే అందరూ ఖచ్చితంగా దీనికోసము కలిసి ఉంటే అది ఇది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించాలి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతమైన దివ్య సందేశాన్ని ఇచ్చినందుకు రాజలక్ష్మి గారికి ధన్యవాదాలు. తర్వాత గురజాల నుంచి ఇచ్చేసేటువంటి పార్వతి మేడం గారిని వారి యొక్క దివ్య సందేశాన్ని అందించాల్సింది కోరుచున్నాం. ఈవిడ భౌతిక శరీరం పేరు నా పార్వతి గారండి. ఆధ్యాత్మికంగా మేమందరం కూడా గాయత్రమ్మ అని పిలుస్తూ ఉంటాం. నా పేరు పార్వతి అండి, గురజాల. నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు. అది ఆరోగ్యపరంగా వచ్చాను, కానీ ఇప్పుడు ఆ సమయం లేదు చెప్పడానికి. ఎందుకంటే ఆ ధ్యాన అనుభవం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలోకి రావాలి అనుకుంటారు, వస్తారు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మనకి సమయం లేదు కాబట్టి ఏం మాట్లాడలేము ఇక్కడ. కానీ 2 సంవత్సరాలుగా నేను మౌనంగా ఇంట్లో ఉండి ధ్యానం చేసుకుంటున్నాను. ఎందుకంటే నా ఇన్నర్ మెసేజ్ అది, అందుకే నేను బయటికి రావట్లేదు. కానీ రమాదేవి పట్టుబట్టి మరి ఈరోజు నన్ను పిలిపించారు ఇక్కడికి. దేనికి అంటే ఈ పిరమిడ్ ఎలా కట్టారు. మేము వచ్చి క్లాస్ చెప్పినప్పుడు ఇందాక మేడం చెప్పారు, ఒకళ్ళు ఇద్దరు. మేడం వచ్చిన రోజు చాలామంది ఉన్నారు, కానీ మేము వచ్చిన రోజు ఎంతోమంది లేరు. మళ్ళీ ఏంటంటే రాత్రి ఎలా గాలి వాన వచ్చిందో సేమ్ అలాగే మేము వచ్చిన రోజు కూడా. ఆ రోజు 1 డే క్లాస్ కృష్ణకిషోర్ పిరమిడ్లో ధ్యానం క్లాస్ చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు లేరు. ఆ జనార్దన స్వామికి మాత్రమే మేము ధ్యానం క్లాస్ చెప్పాము ఆ రోజు. ఎందుకంటే గాలి వాన ఇక్కడ కూర్చున్న ఈ 4 మాత్రమే ఉన్నారు. కానీ రమాదేవి ఏం చెప్పిందంటే, అమ్మ ఊరంతా మైకులు ఉన్నాయి, మీ గొంతు వినపడుతుంది, మీరు చెప్పండి అన్నారు. అలాగే కూర్చొని మేము 4 సజ్జన సాంగత్యం చేసి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేస్తూ ఉండేది. నాకు ఆమె పరిచయం కూడా లేదు. ఆ ఫోన్ ఎందుకు చేసిందంటే, అమ్మ మీరు ఇన్నాళ్ళుగా ధ్యానం చేస్తున్నారు, మీరు బాగా ఇదిగా చేస్తారంట కదా అని చెప్పి ఫోన్ చేసింది. ఎందుకమ్మా ఏంటమ్మా అంటే, తన బాధతో మా అమ్మాయి ఇలా చనిపోయింది, నేను మీ ద్వారాగా మా అమ్మాయిని చూడగలనా, నాకు చూపిస్తారా అని ఫోన్ చేసింది. కానీ మీరు ధ్యానం బాగా చేయాలి, ధ్యానం చేస్తే మీ అమ్మాయిని మీరు చూడగలరు, మీ అమ్మాయిని ఇక్కడే ఉండాలనుకుంటున్నారా, తన లోకాలకి తను వెళ్ళాలనుకుంటున్నారా అని మాట్లాడడం జరిగింది ఆ రోజు. అంటే తను సంతోషంగా ఉండాలమ్మా, అదే నాకు సంతోషం అన్నది. అయితే మీరు ధ్యానం చేసి పిరమిడ్ కట్టండి అమ్మా అంటే, మాకేం చేతవుతుందమ్మా, నాకు మాట్లాడడమే రాదు అని చెప్పారు. కానీ ఆ మాటలు రాని రమాదేవి ఈరోజు ఆ పిరమిడ్ కట్టి నిరూపించారు. మాటలు మాట్లాడడం తనకు చేత కాదు, కానీ శక్తి పిరమిడ్ అంటే మనందరికీ తెలుసు. ఈరోజు మీ ముందు నిలబడటానికి కారణం కూడా ఆ పిరమిడే. ఎందుకంటే ఆ పిరమిడ్ ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో. 10 సంవత్సరాల క్రితం ఈ శరీరాన్ని వదిలేయవలసిన
ఈ శరీరము ఒక పిరమిడ్ శక్తి వల్ల, ఒక ధ్యాన శక్తి వల్ల ఈరోజు మీ ముందు నిలబడ్డాను శరీరపరంగా. అందుకు పిరమిడ్ శక్తి అందరికీ మనకు తెలుసు. కానీ ప్రతి ఒక్క పిరమిడ్ కూడా నిర్మిస్తున్న ఆ ప్లేసులన్నీ కూడా, అంటే నా అనుభవం ద్వారాగా చెప్తున్నాను, ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా నా అనుభవంతో చెప్తున్నాను. ఎక్కడ పిరమిడ్ కట్టినా కూడా అవి అంతకు ముందు పూజించబడ్డ ప్లేసులు, ఒక రాగి చెట్టు అయితేనేమి, ఒక గుడి ఉన్న చిన్న గుళ్ళు అయితేనేమి, అడిగొప్పల పిరమిడ్ కూడా ఆ రోజు నేను ఫస్ట్ టైం పిరమిడ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మేడాన్ని అడిగాను. అవును మేడం అన్నారు. మళ్ళీ నేను మోర్జంపాడు వెళ్ళాను, అక్కడ అదే జరిగింది. తర్వాత ఇంకా కొన్ని పిరమిడ్లకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా అదే జరిగింది. మీరు మొదలు పెడితే చాలు, ఆ పిరమిడ్ ఎలా నిర్మాణం అవుతుందో వాళ్ళు చూసుకుంటారు. కొంతమంది మనం దేవుళ్ళు, గురువులు అంటాము, ధ్యానం చేసే వాళ్ళం మాస్టర్స్ అంటాం, అంతే తేడా, అందరూ ఒకటే. అలా ఆ నిర్మాణం జరిగింది. పిరమిడ్ చిన్నదే, కానీ అక్కడ ఉన్న శక్తి అనంతం. అందుకు అందరూ వచ్చి కూడా ఆ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ చక్కగా, ఇందాక మాస్టర్స్ చెప్పారు, చింతపల్లి గ్రామంలో చింతలు తీరతాయి, తీరిపోతాయి, తీరిన ఇంకా లేవు, అన్నీ అయిపోయినాయి అన్నమాట చింతలు. ఈ రోజుతో రమాదేవి కళ కూడా నెరవేరింది ఆ తల్లి. ఎందుకంటే ఎక్కడ కూర్చుందో చూడండి, ముందుండాల్సిన ఆమె వెనక కూర్చుంది. ఎందుకంటే మాకు మాటలు రావంటది. వాస్తవానికి ఫోన్లో ఎంతసేపు మాట్లాడిద్దో తెలుసా, ఏదన్నా మాట్లాడాలంటే చక్కగా చెప్పుద్ది అన్నీ, కానీ ఇక్కడ మాట్లాడలేదు. అలా ఈ చింతపల్లిలో పిరమిడ్ నిర్మాణం జరిగింది. 41 రోజు కూడా క్లాసులు అద్భుతంగా చెప్పించారు. ఈరోజు మనం ఇంతమంది ఇక్కడికి రావటానికి కారణం కూడా ఈ పిరమిడ్. ఎందుకంటే ఒక శక్తి అనంతం, అందులో కూర్చొని సాధన చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళాము అని కాకుండా కనీసంలో 1 గంట సేపైనా కూర్చుంటే ఆ శక్తి మనకు అర్థమవుతుంది. ఆ శక్తి అర్థం కావటానికి కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకు అనంటే నా అనుభవపూర్వకంగా ఇప్పుడు సమయం లేదు. చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడాలి కాబట్టి ఈరోజు మాట్లాడట్లేదు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మీ అందరికీ కూడా నా అనుభవం చెప్తాను. అనుభవం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ శరీరం ఇలా ఎందుకు మీ ముందు వచ్చి నిలబడింది, ఎలా మాట్లాడగలుగుతుంది. నాకు మాట్లాడడము రాదు, నా సాధన నేను చేసుకునేదాన్ని. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇక్కడ నిలబెట్టారు. ఎందుకంటే నేను పిఎంసి ఛానల్ ద్వారాగా ధ్యానంలోకి వచ్చాను. ఛానలే చూశాను, ఎలా ధ్యానం చేయాలని తపించాను. మీ అందరికీ సులభంగా అందుతుంది. అందరు ఇలా చెప్తాం రండి అని ఊరూరు ధ్యానం ప్రచారం చేస్తున్నారు. కానీ మా అప్పుడు ప్రచారం లేదు. ఎవరు చెప్తారు, అందుట్లో నేను మంచంలో ఉన్నాను, ఎవరు నేర్పిస్తారు అని మాత్రం ఎదురు చూశాను. కానీ ఈరోజు చూడండి, పిరమిడ్ శక్తి వల్ల, ఒక ధ్యానం శక్తి వల్ల, నేను పత్రిజీ గారు ఏదైతే చెప్పారో నో హాస్పిటల్ నో టాబ్లెట్ అని, రోజు నెలకు 6,000 ఖర్చు పెట్టే నేను 11వ రోజు నా టాబ్లెట్లు పడేశాను చెత్తబుట్టలో. అలా ధ్యానం చేశాను. అందుకే నేను నా అనుభవం చెప్తే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. అంటే మమ్మల్ని మేము మర్చిపోతూ ఉంటాం మా అనుభవం చెప్పాలంటే. పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చింతపల్లి గ్రామస్తులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై పత్రిజీ. చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు శివ గారిని వారి యొక్క దివ్య సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. శ్రీ వేలగుపూడి లక్ష్మణరావు గారు ఒక పిరమిడ్ సంస్థకి ఒక అద్భుతమైన ఒక పిల్లరు. ఆయన మొన్న లాస్ట్ టైం కిందటి నెలలో ఇక్కడికి వచ్చినప్పటికీ రమా మేడం గారు అన్నారు, సార్ ఓపెన్ చేద్దామంటే, అలాగే అమ్మ సార్కి అడుగుతానన్నాను. వైజాగ్ ఒక యానివర్సరీకి వచ్చి సార్ ఇలాగా చింతపిల్ల ఓపెన్ చేయాలంటే అలాగే బంగారు అన్నారు అనమాట. థ్యాంక్ యూ సార్. ఆ రోజు నిర్ణయించుకున్నాం, ఈరోజు అది అయింది. సో నా పేరు శివ అండి, శ్రీకాకుళం జిల్లా. మరి ధ్యానంలో రాకముందు నాకు కూడా మాటలు రావు.
అస్సలు మాటలొచ్చే కాదు. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా 30 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. మీకు అందరికీ ఇక్కడ కాయగూరలు దొరుకుతాయి. మేము కాయగూరలు తెచ్చుకోవాలంటే కనీసం 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి తేవాలి. అక్కడంతా మత్స్యకారులు, చేపలు మాత్రమే ఉంటాయి. అలాంటి గ్రామంలో మరి నేను ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ ఆ వచ్చిన డబ్బులను అన్నీ కూడా 40 ఏళ్ళు నా జీవితంలో తాగడానికి, తిరగడానికి, తినడానికి వాడానన్నమాట. కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోయి కొలెస్ట్రాల్, బీపీ పెంచుకొని 2016లో ఒక టీవీ మెకానిక్ ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చి 2 మాసాల్లో బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ క్లియర్ అయిపోయి కుటుంబాన్ని ఉద్ధరించుకొని చక్కగా 10 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఒక ట్యాబ్లెట్ లేకుండా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్గా ఈరోజు ప్రపంచానికే మరి వైద్యం అందిస్తున్నాం, అన్ని హాస్పిటల్కి అందరికి కూడాను. అది దట్ ఈజ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇచ్చిన ఇంతవరకు ఈ భూ మండలంలో ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అని ఏ యోగి చెప్పలేదు. అది బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారనమాట. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, ధ్యానం ద్వారా సకల భోగాలు వస్తాయి, ధ్యానం ద్వారా మరి సత్యం అనేది తెలుస్తుంది మనకి. కనుక ఆ సత్యాన్ని తెలుసుకున్నాము. 2016లో స్టార్ట్ అయిన ఇది కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. మా ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు, చెయ్యెత్తాలి భూదేవి మేడం. అస్తవ్యస్తం అయిపోయి అందరు చల్లాచెదరు అయిపోయిన తర్వాత ఈ ధ్యానంలో 2 నెలల్లో అందరినీ కలిపి పిల్లలు మేము మా గ్రామంలో ఒక చిన్న 10x10 ఒక పిరమిడ్ కమ్మలతో కట్టుకున్న పిరమిడ్కి అప్పటికి లక్ష్మణరావు సారు శ్రీకాకుళం ఎప్పటికప్పుడు వస్తుంటారు. మా ఊరు వచ్చి ఆ చిన్న పిరమిడ్ దగ్గర 100 మంది క్లాస్ చెప్పి అప్పటికి 52 రోజులు ఓన్లీ మజ్జిగతోనే ఏం ఆహారం తీసుకోకుండా ఉండి ఎంత ఎనర్జీగా వచ్చి మాకు క్లాస్ చెప్పి వెళ్ళారు. ఈనాటికి మా గ్రామంలో 8 పిరమిడ్లు నిర్మించుకున్నాం. సో విషయం ఏంటంటే ఈ భూమి మీదకి మనము సహజంగానే వచ్చాము, మన కోరికతోనే వచ్చాము, ఇచ్ఛాశక్తితోనే వచ్చాము. వెళ్ళినప్పుడు కూడా మనం అనుకొని మనం చెప్పుకొని వెళ్ళాలి. ఈ శరీరానికి థ్యాంక్స్ చెప్పాలి, పంచభూతాలతో ఇచ్చిన ఈ శరీరానికి థ్యాంక్స్ చెప్పాలి. మరి ఈ 2 రాష్ట్రాలు కూడా భగవద్గీత ధ్యానం ద్వారా చెప్పడానికి కారణం కూడా శ్రీ లక్ష్మణరావు సారే. వాళ్ళ అమ్మగారు సొంతూరికి ప్రయాణం అయినప్పుడు ఆ కార్యక్రమానికి కొన్ని భగవద్గీత పుస్తకాలు కొట్టించారు. అందులో లేదు మరణము అనే ఒక బుక్ నాకు ఇచ్చారన్నమాట సారు. ఆ బుక్లో ఒకే శ్లోకం చూశాను నేను. 2 అధ్యాయం 20వ శ్లోకం అనమాట. నా జాయితే మ్రీతే వా కదాచన్ నాయం భూతో భవిత వాన భూయ అజోనిత్యో శాశ్వతోయం పురాణో నా హన్యతే అన్యమానే శరీరే. అద్భుతమైన శ్లోకం. నా జాయితే మ్రీతే వా కదాచన్, ఈ యొక్క నేను జన్మించలేదు, మరణించలేదు, శాశ్వతమైన వాడిని, పురాతనమైన వాడిని, సత్యమైన వాడిని, నిత్యమైన వాడిని. ఒకవేళ ఈ శరీరానికి వదిలేసిన నేను ఉంటాను, ఇంకో శరీరంలోకి వస్తాననే సత్యము ఆ శ్లోకంలో ఉందన్నమాట. ఓహో లేదు మరణం అంటే సరిపోయింది. మరణం దేనికి? ఈ శరీరానికి మట్టుకే. ఇలాగా ఈ భూమి మీదకి అనేక శరీరాలతో మనం వచ్చిన వాళ్ళము. ఆ విధంగా ఒక అనుభవం ద్వారా భగవద్గీత అంతా పత్రిసారి భగవద్గీత 3 నెలల్లో అర్థము, అంతరార్థము మరియు పరమార్థం కూడా తెలుసుకున్నాను. మరి ఎక్కడ మేము మత్స్యకారులు మా గ్రామాల్లో అలాంటి వాళ్ళందరూ కూడా 8 పిరమిడ్లు కట్టుకొని ఎంతోమంది తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా ఒక ట్యాబ్లెట్ లేకుండా అందరూ ఆయురారోగ్యాలతో ఉన్నారు. ఆ శ్రీకాకుళంలో దగ్గర ఒక 70 సెంటర్లు నిర్మించుకొని నాలాంటి మాస్టర్లు అందరూ తయారయిన తర్వాత మాత్రమే నేను ఇప్పుడు ఈ ప్రపంచమంతా చెప్పడానికి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే 2016లోనే ఈ బాడీ వికెట్ చేయాలి, ఈ శరీరం. అలాంటిది మరి ఈరోజు ఇంతవరకు ఉన్నామంటే ఆ గురువుకి ఏమిస్తాం మనమంటే ధ్యాన ప్రసారం చేయడమే. మరి ఈ యొక్క గుంటూరు జిల్లాలు రావడానికి కారణం ఏమిటి అంటే జానపడలో ఉన్న మరి శ్రీని గారు, పార్వతి మేడం గారు, మాచవరంలో ఉన్న శ్రీలక్ష్మి గారు, శ్రీని గారు వాళ్ళు ముందు పిలిచారు. ఆ తర్వాత ఈ ఏరియాలో వెళ్ళని పిరమిడ్ కానీ చూడని సెంటర్ కానీ అందరూ చాలా మిత్రులయ్యారు. అందరూ సోదరి మనందరూ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఒకరోజు శ్రీని గారు చెప్పారు చింతపల్లి వెళ్ళాలి నువ్వు అన్నారు అనమాట. చింతపల్లి వచ్చినప్పటికీ ఇక్కడ ఎనర్జీ, ఇక్కడ మాస్టర్స్ చూస్తే ఎంత అద్భుతం అనిపించింది. వాళ్ళ యొక్క నిజంగా సత్యము ఎంత సత్యంతో ఉన్నారంటే మరి రమాదేవి మేడం గారు, శ్రీని గారు చాలా తక్కువ మాటలతో ఎక్కువ పనిచేసి చాలా అద్భుతంగా ఆ పిరమిడ్ని నిర్మించుకున్నారు ఈరోజు. కనుక నా ఒక సందేశం ఏంటంటే
ఎంతైనా చెప్పవచ్చు, టైం ఆసన్నమవుతుంది కనుక ఒకే ఒక్క శ్లోకంతో ముగిస్తాను. అందరికీ ఒకే ఒకటి ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణి ఏవస నిర్మమో నిరంకార సమ దుఃఖ సుఖక్షమి అన్నారనమాట. అద్వేష్ట దేని మీద దేశం లేనివాడు, సర్వభూతాన అన్ని ప్రాణాల మీద కూడా మిత్రత్వంతో ఉన్నవాడు, దయతో ఉన్నవాడు, నిర్మమో నిరంకార నాది నేను తీసిస్తే నువ్వు నేనే ఒకటి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏమన్నారు? నిర్మమో నిరంకార నాది నేను తీస్తే ఆ కృష్ణుడు నువ్వు ఒకటే. నేను నాదనే అహంకారంతోనే మనము భగవంతుడు అవ్వట్లేదు. కనుక ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మాధవుడిగా వెళ్ళడమే మన యొక్క కర్తవ్యము. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మనలాగే పిల్లలు కాస్తున్నాయి, సంతానము, డబ్బు, మరి ఆనందము, మైథులం అన్నీ చేస్తున్నాయి. కానీ ఒక మానవుడు మట్టికి మాత్రమే మాధవుడయ్యే అవకాశం ఉంది. అన్ని జీవుల్లా కాకుండా మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాత కూడా మనము ఉన్నాము అంటే కనీసం ఎవరికొకరికి ధ్యానం చెప్పాలి, పిరమిడ్ కట్టే వాళ్ళకి సాయం చేయాలి, పిరమిడ్ కట్టాలి. ఈ యొక్క సత్యమైన కార్యక్రమాలు చేస్తేనే ఈ భూమి మీద మనము జీవించినట్టు. లేదంటే ఎంతమందో పుట్టలోని సదలు పుట్టవా గిట్టవా అన్నట్టు మనం కూడా ఎదిగిపోతాం. కనుక ఈ భూమి మీదకి ప్రధానంగా మనము వచ్చే పని ఏంటంటే ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత దుఃఖం అనేది ఉండకూడదు. దేనికి ఎవరు మన కళ్ళ మీద చనిపోయినా దుఃఖం అనేది ఉండకూడదు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ధ్యానం చేయాలి. తర్వాత ఈ భూమి మీద వెళ్ళిన తర్వాత జన్మ తీసుకోకూడదు. దుఃఖ రహస్యము, జన్మ రహస్యము ఈ రెండే ఉన్నాయి. దుఃఖ రహస్యం పోవాలంటే నిత్యము ధ్యానం చేయాలి, నిత్యము మనము పిరమిడ్లకు అన్నింటికీ సహాయ సహకారాలు చేయాలి, శాకాహారాన్ని తీసుకోవాలి. మరి జన్మరహస్యం కావాలంటే ఈ యొక్క ధ్యాన ఆధ్యాత్మిక సేవ చేయాలి. పిరమిడ్లు కట్టడం కానీ మరి అందరికీ ధ్యానం చెప్పడం కానీ ఒక బుద్ధుడు అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము జన్మరహస్యం అవుతాము. కనుక మరి చాలా టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా లక్ష్మణరావు సార్కి ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శివగారికి ధన్యవాదాలండి. తర్వాత సిద్ధరాజు గారిని వారి సందేశం కోరుతున్నాం. ఆత్మస్వరూపులందరికీ కూడాను హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి నా పేరు సిద్ధంరాజు, నేను మాచర్ల నివాసిని. నేను ఈ జ్ఞానంలోకి రాకముందు ఒక మాజీ సైనికుడిగా ఉండేవాడిని. ఒక 16 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి ఆ తదనంతరం ఈ కార్యక్రమాల్లో చేస్తూ ఉన్నప్పుడు నా 57 సంవత్సరాల వయస్సులో 2012లో మొట్టమొదటిగా నేను రోటరీ కాన్ఫరెన్స్లో గురువుగారిని కలిసి ఆయన యొక్క సందేశం విన్న తర్వాత నాలో చాలా జిజ్ఞాస కలిగింది. నేను ఏం చేయాలి అన్న తపనతోటి, అంతకుముందు నేను ఒక మాంసాహారిని, మందు కూడా తాగేవాడిని. అటువంటి వాడిని ఈ గురువు గారి సందేశం వల్ల, మన బ్రహ్మర్షి విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీ గారి సందేశం వల్ల 2012లో మాచర్లకి ఆయన ఒక రూఫ్ పిరమిడ్ని ఓపెనింగ్ కోసం రావడం జరిగింది. ఆ టైంలో కూడా రెండోసారి విని మరి ఆ విధంగా నేను ఈ ఆత్మజ్ఞానంలోకి రావడం జరిగింది. మరి ఆ గురువుగారి ఆశయ సాధనలో భాగంగా నా జీవిత లక్ష్యం ఒక్కటే, శాకాహార జగత్ కావడానికి నా వంతు కృషి, అలాగే ధ్యానం చెప్పడానికి, ధ్యానం చేయించడానికి దాని వంతు నా కృషి. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, నా జన్మ లక్ష్యంగా పెట్టుకున్నది మాచర్లలో ఇటువంటి పిరమిడ్ ఒక్కటైనా కన్స్ట్రక్షన్ చేసి ఆ తదనంతరమే ఈ బాడీని వెకేట్ చేయాలని నా కోరిక. మరి మీ అందరి సహకారంతో మనందరం కూడాను మరి అదే మాచర్లలో కూడా ఒక పిరమిడ్ నిర్మించుకొని మరి అద్భుతమైన జ్ఞానాన్ని పొందుదాము. అది ఆ విశ్వ కళ్యాణం కోసం ఇద్దామని చెప్పి కోరికతోటి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మహానుభావులందరికీ, అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు మనం ఇక్కడ రావడానికి రమాదేవి శ్రీనివాసరావు గారు, మరి వాడు ఎంతో ఆశయ సాధనతోటి మరి ఎంతో కృషితోటి మరి ఈ ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసి మనందరికీ ఇక్కడికి అవకాశం ఇచ్చారు రావడానికి. మరి గురువుగారు మన లక్ష్మణరావు గారికి, అలాగే మన అడిగొప్పల లక్ష్మి గారు అద్భుతమైన పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశారు. సత్యనారాయణ మాస్టర్ గారు, పార్వతి మాస్టర్స్, ఇంకా ఎంతోమంది అందరు మాస్టర్స్కి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలోనే
మాచర్లలో కూడా ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకొని మనందరం కలుద్దామని చెప్పేసి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ కోరిక నెరవేరుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. తదుపరి ఆరేపల్లి ముప్పాల నుంచి వచ్చినటువంటి హనుమంతరావు గారిని వారి దివ్య సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. సమయం ఆసనమైనది, ఏమీ అనేది భావించకుండా 2 నిమిషాలలో ముగించాలని విన్నపం. అందరికీ నమస్కారం. మరి మన గురుదేవుడైనటువంటి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనందరం ఇలా ఆనందంగా జీవించటానికి కారణం మరి ఆ గురుదేవుడు, ఆ పత్రిజీ గారే. మరి ఎక్కడ ధ్యానం జరిగినా, ఎక్కడ సత్సంగం జరిగినా మరి ఆ గురుదేవుడి యొక్క సంకల్పమే, ఆయన యొక్క ఆశయ సాధన మార్గమే. మరి మనము ఆనందంగా జీవించాలంటే మరి ఆత్మశుద్ధి జరగాలి. ఆత్మశుద్ధి జరిగితేనే ఆనందంగా జీవించగలుగుతాం. మరి ఆత్మశుద్ధి జరగాలంటే పత్రిజీ గారు చెప్పిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ఇంకా ఏ ధ్యాస అవసరం లేదు. ఏకైక మార్గం. అన్ని సాధనలన్నిటిలో కల్లా సరి అయిన సాధన శ్వాస మీద ధ్యాసని చెప్పారు. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారానే నువ్వు ఆత్మసిద్ధి కలిగిద్ది. మరి ఆత్మశుద్ధి కలిగితేనే నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు. మరి ఎంతసేపు ఉన్నా ఇందాక మరి శోభా మేడం గారు కూడా చెప్పారు, ఆత్మస్థితికి చేరుకోవాలి. దేహస్థితిలో ఉంటే అన్ని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, రోగాలు అన్నీ ఉంటాయి దేహస్థితిలో. ఈ దేహం నేను, ఈ సంపద అంతా నాది, ఈ భార్య పిల్లలు, ఈ బంధాలు, ఈ బంధుత్వాలు, ఈ సంపద అంతా నాది 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 అనుకుంటా ఉండన్నాళ్ళు నువ్వు నానాకు తిప్పలు పడాల్సిందే, నువ్వు నానా కష్టాలు పడాల్సిందే, నానాకు అనారోగ్యాలతో దుఃఖాన్ని అనుభవించాల్సిందే. ఎప్పుడైతే ఈ దేహస్థితిని వదిలి ఆత్మస్థితికి చేరుకుంటావో ఈ దేహం ఎప్పుడైనా పడిపోయిద్ది. ఈ దేహం శాశ్వతం కాదు. ఈ దేహంలో ఉన్న నేను, అసలైన నేను ఆత్మని, నాకు సావు లేదు, పుట్టుక లేదు. ఆ ఆత్మస్థితిని కనుక నువ్వు చేరుకోగలిగి ఆత్మలాగా జీవించగలిగితే, ఆ జీవించగలిగిన అన్నాలు నువ్వు ఎన్నాళ్ళు జీవించి ఉంటే అన్నాలు ఆనందంగా జీవించగలుగుతావు. ఆ ఆత్మస్థితిని వదిలి దేహస్థితిలో ఎన్నాళ్ళు ఉన్నా నువ్వు ఇబ్బంది పడేది కాక నా వాళ్ళు అనుకునే నీ వాళ్ళు అంతా కూడా ఇబ్బందుల్లోనే ఉంటారు. ఎందుకంటే నువ్వు సరైన స్థితిలో లేనప్పుడు నీ వాళ్ళు కూడా ఆ స్థితిలోనే ఉంటారు. ఆచరణ ఎన్నో రకాలుగా మరి పత్రిజీ గారు ఎన్నో సూచనలు, సలహాలు, ఎన్నో విధాలుగా ఆత్మని చేరుకునే మార్గం ఆయన ప్రబోధించారు. మరి అలాంటి ఆచరణలో మనం లేకుండా ఏదో రకరకాలుగా సంపాదన కోసం, మరి సంసారం కోసం, సంపాదన కోసమే జీవితం అంతా కేటాయించి మరి ఈ జన్మనే వృధా చేసుకుంటూ ఉన్నాం. మరి చూడండి, ఎక్కడ శ్రీకాకుళం, మరి ఎక్కడ చింతపల్లి, మరి శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ సేవ చేయటం అంటే ఎంత గొప్ప విషయం అండి. అందుకే పత్రిజీ గారు ఏమన్నారు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. ఎవరు ఏం చేసుకుంటారో అదే తిరిగి వచ్చిద్ది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన ఉమ్మడి జిల్లా పిఎస్ఎస్ మూవ్మెంట్ అధ్యక్షులు లక్ష్మణరావు గారికి,
ఇతర ఆత్మబంధువులందరికీ, వేదిక మీద ఉన్న ఆత్మబంధువులందరికీ, ఈరోజు ఇక్కడ చింతపల్లి గ్రామంలో ఈ ఫంక్షన్ అంతా ఏం జరుగుతుంది? విశ్వ కళ్యాణం. మనకి ఆలయం ఉంది, దేవాలయం, ఇంకోటేముంది? విద్యాలయం, వైద్యాలయం, న్యాయాలయం. దేవాలయంలో దేవుడు ఉంటాడనే నమ్మకంతో మనం అన్ని పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాం. అలాగనే విద్యాలయంలో ఏముంటుందని పంపిస్తున్నాం పిల్లల్ని? సరస్వతి దేవి ఉంది అక్కడ. అలాగనే ఇప్పుడు సరస్వతి దేవిని ఏం చేశారు? అంగడి సరుగ్గా తయారు చేశారు. కాబట్టి నేను ఈ 4 వాక్యాలు చేసి అన్ని విషయాలు మీ ముందు ఉంచారు. పత్రి గారు ఏం చెప్పారంటే, మనకి ప్రాపంచిక స్వాతంత్రం వచ్చింది, ఆధ్యాత్మిక స్వాతంత్రం రావాలంటే ఏం చేయాలంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. అది ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. ప్రాపంచికంగా మనకు భౌతికంగా వచ్చింది, కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మిక స్వాతంత్రం కావాలి, ఆత్మ విద్య కావాలి. ఆ విద్య కావాలంటే ఏం చేయాలి? నీలోకి నువ్వు ప్రవేశించాలి. ఆ ప్రవేశించినప్పుడే నువ్వెవరు అని తెలుస్తుంది, నీ కర్తవ్యం ఏందని తెలుస్తుంది. అలా కాకుండా బయట ఎత్తుకుంటే ఏం దొరకదు. ఒక చిన్న పని చేయాలన్నా, మీ వంట మంచి కూర తయారు చేయాలన్నా 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే దాని ఫార్ములా ఎలా తయారు చేయాలనేది తెలిసిపోద్ది. కాబట్టి ఇంత జ్ఞానం ఉన్నటువంటి ఈ మార్గాన్ని ఎక్కడ నియమాలేం లేవు, ఎవరి అజమాయిషీ లేదు. మన కళ్ళు మనం నోరు కట్టేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, చెవులు వేరే విషయాలు ఏంటంటే మానేయాలి. అప్పుడు మనం ఏంటి, మన కర్తవ్యం ఏంది, కర్మశ కౌశలం, కర్మ ఎంత చక్కగా చేయొచ్చు అనే దానికి మనకి సమాధానం వస్తుంది. కాబట్టి అన్ని విషయాలు అందరు చెప్పారు, నేను కూడా కొన్ని విషయాలు మీ ముందుంచగలిగాను. ఈరోజు సమయం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలిపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఒక 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు. కరెంటు దారిలో వస్తుంది, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. చెప్పలేము, దానికే ఉంది. ఒక 2 నిమిషాలు వాళ్ళు కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తే మీ మాటలు అయిపోతుంది. లాస్ట్ కదా, 1 నిమిషం అందరూ కళ్ళు మూసుకుందాం, హాయిగా కూర్చుందాం చక్కగా. 1 మినిట్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఫస్ట్ ఏంటంటే కళ్ళు మూయడమే. 80% శక్తిని మనము ఆదా చేసుకుంటాం. దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపనేమి నష్టపడను. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును, కాళికాంబ హంస కాళికాంబ. ఎవరైతే దృష్టి నిలుపుతారో వాళ్ళకి ఆ దేవుడే దిగి వస్తాడు. వచ్చిందా? వెరీ గుడ్. ఆయన 1 నిమిషం చేయాలి, 1 మినిట్ ధ్యానం ఖచ్చితంగా చేయాలి. ఆ మాట ఇచ్చాం కనుక అంతా కళ్ళు మూసుకోండి చక్కగా. 1 నిమిషం. సార్ అద్భుతమైన మెసేజ్ ఇస్తారు, ఎక్కువ టైం తీసుకోరు. చక్కగా అందరం ఫోన్ చేసి చక్కగా మళ్ళీ అవసరం వీలున్న వాళ్ళు పిరమిడ్లో చేస్తారు. 1 మినిట్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం గట్టిగా. థ్యాంక్ యూ సార్. మరి ఒక పవరు అంటే పిరమిడ్ పవర్ ఎలాంటిది అని శ్రీ లక్ష్మణరావు సార్ మనం తెలుసుకోవచ్చు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా దయచేసి మనందరం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళని వాళ్ళు ఏది ఇస్తారని కాదు, వాళ్ళ మాట పవరు. నేను ఏదైనా ఫోన్ చేస్తాను సార్ అంటే అయిపోద్ది, బంగారు అంటే అయిపోద్ది, అంతే. వాళ్ళ మాట శక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతమైన శ్రీ లక్ష్మణరావు గారు ఒక బంగారు వాక్యాలు మనం విందాం.
జగద్గురు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి, వేదిక మీద ఉన్న గ్రేట్ మాస్టర్స్ అందరికీ, ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. అందరూ ధ్యానంలోనే ఒకసారి ధ్యానంలో అందరూ చేతులు పైకెత్తండి. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం అందరికీ. రమా మేడం గారికి, మరి ముఖ్యంగా వాళ్ళ పాప భారత్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. కష్టం ద్వారా ఏమొస్తుంది? ఒక అద్భుతమైన పిరమిడ్ వచ్చింది, అవునా? ఆ దుఃఖం మనిషికి సమస్యలే ఎదుగుదలలో భాగాలు. ఇక్కడ చింతపల్లికి అంత 18x18 పిరమిడ్ రావటానికి కారణం భారతి అంటే ఎవరో తెలుసా మీకు? తెలుసా? వాళ్ళ పాప. ఆవిడ ఆ పాప చనిపోయిందని దుఃఖంతో ఏంటి అనే స్థితిలో వచ్చి మరి తను ఈరోజు ధ్యానం చేసి మరి 40 రోజులు ఇక్కడ కార్యక్రమాలు పెట్టి కంటిన్యూటీగా ఊరందరూ కూడా మార్పు పొంది ఆనందం పొందాలి అనే ఊహతో తను కూడా ఆ దుఃఖాన్ని నుంచి బయటపడి మరి ఈరోజు అత్యద్భుతమైన పిరమిడ్ కట్టి మనందరినీ ఆహ్వానించి మీ అందరినీ దర్శించుకునే అవకాశం కల్పించిన గ్రేట్ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం అందరం ఎందుకు వచ్చాం? భూమి మీదకి ఎందుకు వచ్చాం? నేర్చుకోవటానికి వచ్చాం. ఎన్నో జన్మలు నేర్చుకుంటా ఒక మూలాధార స్థితిలో నుంచి జన్మ పరంపరలో నేర్చుకుంటా ఆజ్ఞలోకి వచ్చాం. ఆజ్ఞలో ధ్యానం నేర్చుకున్నాం. మరి సహస్ర స్థితిలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలా? ఇంకా నేర్చుకోవాలా? అంటే మనలో 3 ఉన్నాయి. ఏంటవి? ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఏంటవి? రాక్షసత్వం అంటే హింసా ప్రవృత్తి, మానవత్వం, దైవత్వం. అది ఎన్నో జన్మలు నేర్చుకుంటా మరి ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ప్రతి ఒక్కరి దగ్గర హింసని మరి విడనాడామా? మరి పరిపూర్ణ దైవత్వంగా మారుతున్నామా? ధ్యానం చేస్తున్నాం. ఓహో నాకు ఎనర్జీ వచ్చింది, ఓహో నాకు 3వ కన్ను తెలుసుకుంది, ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసాం, ఆహా అనే గొప్ప. అవునా? మరి నేర్చుకోవటం దుఃఖంగా నేర్చుకుంటున్నాం. దుఃఖానికి కారణం ఏంటి బంగారులు? దుఃఖానికి కారణం ఏంటి? కోరికలు కావాలా? అన్నీ కావాలా? అద్భుతాలు ఉండాలా? అన్నీ దుఃఖాన్ని అంటే ఇక్కడ వైభవంగా జీవించడమే ధ్యానం, వైరాగ్యం కాదు. ఇక్కడ అందరి దగ్గర నేర్చుకోవాలా. ఆ చీమ దగ్గర ఏం నేర్చుకోవాలా చెప్పండి? కష్టపడే తత్వం, క్రమశిక్షణ, మరి కలిసి ఉండే తత్వం నా దగ్గర ఉన్నదా? కష్టపడే తత్వం, కలిసి ఉండే తత్వం నా దగ్గర ఉన్నదా? ఉందా? మరి ఆ కుక్క దగ్గర ఏం నేర్చుకుందాం? ఆ కుక్క రోజు చాచా చీచి అంటున్నా. ఆ కుక్క దగ్గర ఏం నేర్చుకుందాం? విశ్వాసం నా దగ్గర ఉన్నదా? తండ్రి జన్మనిచ్చిన తండ్రిని, తల్లిని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు. ఈ 4 ప్రత్యక్ష దైవాలు. తల్లి ఎంత ప్రేమతో పంచిన తల్లిని నేను ఎలా చూస్తున్నాను? నేను ధ్యానం చేస్తున్నా, ఆహా గొప్ప అయిపోయిందా? ఆ తల్లిని ఎలా చూస్తున్నాను? ముదుసలైన ఆ తల్లిని
అంత ప్రేమతో పెంచిన ఆ తల్లిని ఆ దేవుడు చూశాడో లేదో తెలియదు. అంత ప్రేమతో, ఎంత ప్రేమతో పెంచింది. మరి ముదుసలైన తర్వాత నా తల్లిని నా బిడ్డల్లాగా చూశానా? మరి ఎలా తప్పు చేశాను? ఆ తల్లికి కాళ్ళకి దండం పెట్టి ఈ రోజు నుంచి నా బిడ్డల్లాగా చూడగలిగితే మీరు ఆధ్యాత్మికంగా ఎదిగినట్టు. లేకపోతే జీరో మైడస్ అండి. పొరపాటు చేయటం సహజం. ఆస్తిలాగా పంచుకుంటున్నా. మరి రేత్రింబౌళ్ళు కష్టపడిన ఆ తండ్రికి ఎలా చూస్తున్నాను? వాళ్ళిద్దరినీ అలా నా బిడ్డల్లాగా చూసుకునే స్థితి మార్పు రావాల బంగారు. అలాగే ఇక్కడ మనం చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాలా, ఒక్కటొక్కటిగా మార్పు రావాలా. అంతేకాని నాకు విజువల్స్ వచ్చినాయా, నేనేదో గొప్ప అనేది కాదు. ఇవాళ మనలో ఆ దైవత్వ లక్షణాలలో మార్పు రావాలా. మాట ద్వారా, చేత ద్వారా ఏ ఒక్కరికి హాని జరగకూడదు. మనలో ఆ స్థితి ప్రతి క్షణం నేను ఎలా ఉంటున్నాను, మీకు కావాల్సింది ఇవ్వటానికి మీరే దైవాలని చెప్తున్నారు. నేను అహం బ్రహ్మస్మి, తత్వమసి అంతా దైవత్వమే అని చెప్తున్నాం, మనమే చెప్తున్నాం. కానీ మీకు కాని పని ఎందుకు కావట్లా? మీకు చెప్పండి, ఎందుకు కావట్లా? మీకు మాట మీద ధ్యాస లేదు, వాక్క్షేత్రం పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే మీరేం కావాలో కోరుకోండి, అయ్యి తీరుతుంది 40 రోజుల్లో. మళ్ళా దానికి ఇదేంటి అనే స్థితిలో కాకుండా ఈ రోజు నుంచి ఒక ఆవిడ ఇలాగే అంది, ఇలాగే మీటింగ్లో, నాకు 40 లక్షలు ఎగ్గొట్టాడు అని చెప్పుకొని ఏమంటున్నావు? ఎగ్గొట్టాడు అంటే నేనే అంటున్నా ఎగ్గొట్టాడని. మరి ఈ రోజు నుంచి నాకు డబ్బులు ఇచ్చేశాడు అని చీటీ రాసి రాయమన్నా, అది పిరమిడ్లో పెట్టామన్నా. కరెక్ట్గా 25 రోజుల్లో వాడు ఫోన్ చేసి నీకు డబ్బులు ఇస్తా అన్నాడు. కరెక్ట్గా 35 రోజుల్లో వాడు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు. మాట మీద ధ్యాస, ఆలోచన మీద ధ్యాస. ఈ రోజు నుంచి మీకేం కావాలో అదే మాట్లాడండి, అదే ఆలోచించండి, అయ్యి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ శక్తి మీలో ఉంది. అంటే చిన్నగా చేసుకొని మరి పిరమిడ్ ఏంటి, పిరమిడ్ శక్తి ఏంటి? ఇక్కడ పిరమిడ్ చూశారు మీరు మీ పొలాల్లో పిరమిడ్ని వాడుకోండి, పిరమిడ్ యొక్క శక్తిని వాడండి. రైతులు కాబట్టి మీరందరూ రైతులు పొలాలకు వెళ్ళేవాళ్ళు కాబట్టి ఒక చిన్న పిరమిడ్ ఒక చెట్టు కింద పెట్టి చూడండి. ఎన్నో పరిశోధనలు చేశాం. ఇవాళ రైతులు ఎలా ఉపయోగపడాలా అనేది పరిశోధన చేస్తే ఒక సామాన్యుడు మరి ఒక పిరమిడ్ మాస్టర్ మరి 65 బస్తాలు పండించాడు, ఏ మందులు వేయకుండా. మనం ఎందుకు పండించలేము? అలాగే నేను ఎన్నో పరిశోధన చేశా. అది బంగారు పడతావు అటెళ్ళి అంటే ఈ భూమి మీద విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే అత్యున్నతమైన కట్టడం పిరమిడ్, అవునా? దానిని మరి మనం ఇందాక చెప్పాం, ఒక పక్షి తెల్లవారుజామున రాత్రి 6ంటికి గూటికి వెళ్తుంది, తెల్లవారుజామున వెలుగు వచ్చే టైంకి బయటకు వస్తుంది. మరి ఏ పక్షికి కలటోడు పెట్టట్లా, ఏ పక్షికి మందు బిళ్ళ వాడట్లా. ఈరోజు మనం మరి ఎలా ఉంటున్నాం? మరి ధ్యానం యొక్క శక్తిని ప్రపంచానికి తెలియాలంటే ప్రతి రైతు ఈ పిరమిడ్లు పొలాల్లో వాడితే 40 క్వింటాలు పండింది బంగారు. ఏ మందులు వేయకుండా మిర్చి అలాగే పత్తి అన్ని రకాల మీద పరిశోధన చేశాం. టేస్ట్ అన్ని రకాలుగా అద్భుతాలు. మీరే మరి కంటిన్యూగా అది త్వరలోనే మరి చంద్రబాబు నాయుడిని కలవబోతున్నాం. అది వరకు కలిసిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు రైతులందరూ కూడా
పక్క రైతుకి మీకు తేడా చూపించాలి పిరమిడ్ యొక్క శక్తిని. దయచేసి మరి రోజు దాంట్లో ఎనర్జీ చూసారా మీరందరూ? ఎలా ఉంది? మరి చింతపల్లి వాస్తవ్యులందరూ కూడా దాంట్లో ధ్యానం చేసి చింతలన్నీ తగ్గించుకొని ఆనందంగా, ఆరోగ్యంగా, వైభవంగా జీవించాలని గట్టిగా కోరుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క అద్భుతమైన గుడిలో మాట్లాడుతుంటే ఊరు మొత్తం అంతా కూడా వినపడతా ఉంది. ఎంత అద్భుతం! మరి అంతకుముందు మాట్లాడే అందరూ కూడా ఈ అద్భుతాన్ని చవి చూశారు. అవునా? మీ మాటలన్నీ కూడా అక్కడ ఇదై ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పిరమిడ్ వాడే పరిస్థితి తెలుసుకోవాలి బంగారు. ప్రతి ఒక్కరూ పిరమిడ్ మీరు ఇంట్లో, ఎందుకంటే నేను మొట్టమొదట ఒక టమాటా పెడితే 3 నెలలు నిల్వ ఉంది. మీరు ఎందుకు పరిశోధన చేయరు? కొత్తగా ఈరోజు మేము పరిశోధన చేసిన లెక్క ఏంటంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పిరమిడ్లో పెడితే దాంట్లో ఉండే రకరకాల ఫెర్టిలైజర్స్ కానీ రసాయనాలు కానీ 3 రోజులు, ఆకుకూరలు ఇది ఒకరోజు, మరి కూరగాయలు కానీ ఏదన్నా అయితే 3 రోజుల్లో పోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరందరూ వాడుకోండి. దాని అద్భుతాలు యూజ్ చేసుకుని అతి త్వరలోనే మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారానే రాబోయే రోజుల్లో పిరమిడ్లు కట్టబోతున్నారు గవర్నమెంటే. ఎందుకంటే ఆ శక్తిని వాళ్ళే గవర్నమెంట్ తెలుసుకుని అన్ని ప్లేసెస్లో పిరమిడ్ కట్టబోతున్నారు. అది త్వరలోనే మరి మనం అందరం కూడా ఆ పిరమిడ్ శక్తిని ప్రతి రైతుకి తెలియపరచాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా లక్ష్మణ సార్ గట్టిగా క్లాస్ చెప్దాం. ఎంత సింపుల్గా చెప్పారు జ్ఞానాన్ని. ముందు మనం ఎలా ఉన్నాము, మన కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నాము, కళ్ళు మూసినప్పుడే కాకుండా కళ్ళు తెరిచిన తర్వాత కూడా ధ్యాన స్థితిలో ఉండడమే ధ్యానము, మానవత్వం అని చెప్పారు. గట్టిగా క్లాప్ చేద్దాం. మరి ఆ పిరమిడ్ శక్తిని అందరూ వినియోగించుకోవాలని సార్ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా, పొలం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఎంతో అద్భుతంగా పిరమిడ్ శక్తి గురించి మనం తెలుసుకున్నాము. ఈ పిరమిడ్ ప్రతి ఒక్క ఊళ్ళో కూడా రావాలి, అలాగే పొలాల్లో ఇళ్ల మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఎనర్జీ శక్తి, అంటే ఒక ఎనర్జీ బాల్ లాగా అన్నమాట. అంటే మనం ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఒక శక్తి ఉంటుందని మనం దేవుడి విగ్రహాన్ని, ఇప్పుడు ఇక్కడ దేవాలయం ఉంది కదా, అయినా సరే మళ్ళీ మన ఇంట్లో ఉందా లేదా దేవుడి గది, మళ్ళీ అక్కడ దేవుడి విగ్రహాన్ని పెట్టుకున్నాం కదా, అంటే ఇక్కడ అదేంటంటే ఇది ఊరికి రక్షణ, అది ఇంటికి రక్షణ. అలాగే ఇక్కడ ఏంటంటే పిరమిడ్ కూడా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఇంటి పైన కానీ కనీసం 2x2 పిరమిడ్స్ కానీ ఏవైనా సరే మనము చిన్నవైనా సరే మనం ఇంట్లో ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేస్తూ ఆ శక్తిని మనం ఇంటికి రక్షణగా, మన కుటుంబ సభ్యులకి రక్షణగా ఉంటుంది. అలాగే మనం అన్ని ఊళ్ళల్లో పిరమిడ్లు నిర్మాణం జరుగుతుంది అద్భుతంగా. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, అవన్నీ తెలియాలి అంటే మనకి మన పిరమిడ్ సొసైటీకి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్ ద్వారా అన్ని చోట్ల ఎక్కడెక్కడ పిరమిడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కేర్ సెంటర్లు ఉన్నాయి, ఎక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ మాస్టర్ల అనుభవాలు, వాడు ఎన్నో ఇంటర్వ్యూస్ అన్నీ తీసుకుంటూ అవన్నీ కూడా నిరంతరం 24 గంటల పాటు మనకి పిఎంసి ఛానల్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వినియోగించుకుంటూ, ఇందాక మేడం చెప్పారు, పార్వతి మేడం, అంటే నడవలేని స్థితిలో మంచంలో ఉన్నప్పుడు మరి అక్కడికి ఎవరు వెళ్ళి చెప్తారు ధ్యానం? ఆమె వెళ్ళలేదు. అలాగే మనకు తెలీదు ఆమె ఆ పరిస్థితిలో ఉందని. మరి అలాంటి పరిస్థితిలో టీవీ ద్వారా మేడం ఈ ధ్యానం నేర్చుకొని తెలుసుకొని ఈరోజు మన కళ్ళ ముందు నిలబడింది, ఆమె అనారోగ్యాన్ని తగ్గించుకుంది. అంటే ఇలా ఎంతోమంది ఉన్నారు. అంటే మనం అన్ని చోట్లకి మనం వెళ్ళకపోయినా సరే ఈ టీవీ ద్వారా కూడా, అనుభవాల ద్వారా, ఇలాంటి మాస్టర్స్ యొక్క అనుభవాల ద్వారా కూడా మనము ఎంతో అద్భుతంగా మన జీవితాలని తీర్చిదిద్దుకోవచ్చు. అందుకని అందరు కూడా పిఎంసి అనేది కూడా మనదే, ఇది మనందరి ఛానల్. పత్రి సార్ చెప్పారు, ఇది మనకి పిరమిడ్ సొసైటీకి ఒక ఛానల్ కూడా కావాలి. అంటే 1,00,000 మంది అనుభవాలు
మన ఛానల్లో రావాలి, దానికి ఒక ఛానల్ కావాలి అని చెప్పేసి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. అందుకని దీనికి సంబంధించి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలాంటివి ఏ కార్యక్రమాలు ఉన్నా వాటికి సంబంధించిన అన్నీ కూడా ఏంటంటే మీరు ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా ఈ ఛానల్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళందరూ కూడా మీ పేర్లు, మీ కుటుంబ సభ్యులు మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందిస్తారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఎంతోమంది ఇక్కడ మాస్టర్లు ఉన్నారు, ఎన్నో అనుభవాలు పొందారు. అవన్నీ కూడా ఏంటంటే మనలోనే దాచుకుంటే దోచుకోబడుతుంది. అందుకని వాటిని పంచాలి. పంచితే ఏమవుతుందంటే మనము ఎంతోమందికి మార్గదర్శకంగా నిలబడతాము. అందుకని అందరం కూడా ఏంటంటే ఇలా ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు మన అనుభవాలన్నీ అందరికీ తెలియజేద్దాము. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. పిరమిడ్ మాస్టర్స్ ఆల్రెడీ ధ్యానాలు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. అక్కడికి వెళ్ళి గాబరా పట్టి తినకుండా పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్. హాయిగా కూర్చుందాం, అక్కడ ఫ్రీ అయిపోతుంది. చక్కగా తిని అమృతాహారాన్ని తిని వెళ్దాం. ఒక 5 మినిట్స్ స్వెట్స్ తీసేయండి. ఇప్పుడే మరి రాజలక్ష్మి మేడం చెప్పినట్టు మరి పిఎంసికి సేవ చేయడమే అంటే ధ్యానం చెప్పడమే, ధ్యాన ప్రసారం చేయడమే. తన్మన్ ఏదైనా మనము ఆ పిఎంసి ఛానల్ మనం నిలబెట్టుకోవాలి. ప్రతిసారి పిఎంసి ఛానల్ కనుక అది ప్రపంచమంతా ధ్యానం చెప్తుంది. నేను ఒక్కని ప్రపంచమంతా చెప్పలేను, ప్రపంచమంతా ఆ ఛానల్ వెళ్తుంది. కనుక పిఎంసికి ప్రతి ఒక్కరం కూడా సహాయ సహకారాలు అందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయిగా కూర్చుందాం అందరం కూడా, స్టేజ్ మీద ఉన్న వాళ్ళం కూడా. శ్వాసతో అనుసంధానం, శ్వాస మీద దేశ దృష్టి నిలపాలి. దేని మీద దృష్టి నిలపాలి? శ్వాస మీద. దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపనేమి నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస కాళికాంబ. ఎవరైతే దృష్టి నిలుపుతారో ఆ దేవుడే దిగివస్తాడు. మూడో నేత్రం ద్వారా మనం చూడొచ్చు. దృష్టి నిలకపోతే నష్టపోతాం. ఎందుకంటే అనారోగ్యాలు, ఉద్రక్తాలు, ఆహారం, అన్ని పరిస్థితులు కూడా మనిషికి పీడించడానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక దృష్టి నిలపాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసతో అనుసంధానం. మన ఇంద్రియాలని, మన చేతుల్ని, కళ్ళుని, కాలుని, చేతుల్ని మరన్నింటిని కూడా అదుపులో పెట్టాలి అంటే ఆ ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యము. యదృశ్యం తన్నస్య, కనిపిస్తున్నది అంతా కూడా నాశనం అయిపోయేదే. కనుక ఆ కన్నదాన్ని మనము పట్టుకోవాలి. ఇంద్రియనాం ఈ చరిత యన్మనోను విద్యతే తదస్సహరిత ప్రజ్ఞా వాయుర్నవమివాంబసి. ఇంద్రియాణం ఈ చరితాం. ఎలాగైతే నావ తన ప్రయాణాన్ని బలమైన గాలి ఎలాగైతే తన దిశ నుండి వేరే దిశకి పంపించేస్తుందో, శబ్దస్పర్శ రూపరసగంధములనే ఇంద్రియం, ఒక్క ఇంద్రియం మీద కానీ మనసు కేంద్రీకరించినా మన బుద్ధి మొత్తం హరిస్తుంది. కనుక ఇంద్రియాలను ఎప్పుడు మనసు ద్వారా మన అదుపులోనే పెట్టుకోవాలి. శ్వాసతో అనుసంధానం. ఓన్లీ 3 మినిట్స్. సైలెంట్గా తినాలి, శబ్దం లేకుండా సైలెంట్గా. అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నారు. నోటిలో మౌనము, మనసులోన శూన్యము, దాని పేరు దేనము దేనము, నోటిలోన మౌనము. నోట్లో ఎప్పుడు మౌనం ఉండాలి. మాటకేమి ఫలము, మనస నిలుపు ఫలంబు, మనస నిలుపు తేట మాట దొరకు, తేట మాట యందు దేవతామూర్తి హవు కాళికంబ హంస కాళికం. మాటకి ఏ ఫలము లేదు, మనసు నిలపాలి. ఉన్నది ఒకటే ఒకటి, మనస్సు. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయ. బంధానికి కానీ మోక్షానికి కానీ మనసే కారణము. ఆ లేనిది లేనట్టు చేస్తే ఆ ఉన్నది ఆ ఆత్మని మనం దర్శించగలం.
ఓన్లీ 2 minutes. శ్వాస మీద దశ అద్భుతంగా మరి మహత్తరమైన అన్నదానం జరుగుతుంది. మరి పెద్ద మనసు చేసుకున్న భక్తులు, పిరమిడ్ మాస్టర్సు మన వంతు మన సహకారాన్ని అందించాలి. అలాగే పిరమిడ్ కూడా ఇంకా చాలా వర్క్ ఉంది కనుక ఆ పిరమిడ్ కూడా మన యొక్క పెద్ద మనసుతో సహాయ సహకారం చేయడము అంటే అర్థం ఏంటంటే మన కర్మలు తగ్గించుకోవడము. ఆ పిరమిడ్లో ఎంతోమంది ఎన్నో రోగాలు తగ్గించుకుంటారు, ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. ఈ చుట్టుపక్కల అందరికి కూడా ఎనర్జీ వస్తుందన్నమాట. అలాంటి పిరమిడ్కి మనం సాయం చేయాలి. అక్కడ బుక్ రాస్తున్నారు, ఎవరికి వీలైతే అంత అందరి తాలూకు ఎనర్జీ ఉండాలి. ఒకే ఒక్కరితో చేసే పని కాదు లోక కళ్యాణం. స్వచ్ఛత అనుసంధానం చక్కగా ఈరోజు శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అద్భుతమైన మాస్టర్తో అనుభవాలు చెప్పించుకున్నాం చక్కగా. మరి ఈ ధ్యానంలోకి రావాలంటే అందరికీ అర్హత ఉంటుందా, అందరికీ దుఃఖం పోతుందా అంటే దీనికి కూడా కొంత కొలమానం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవా సర్వమితి స మహాత్మా సుదుర్లభః స మహాత్మా సుదుర్లభః. అనేక జన్మలెత్తిన తరువాత మానవుడు వాసుదేవ సర్వమితి అంటే ఆ వాసుదేవుడు అంటే ఆ ఆత్మ, నా ఆత్మ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. కనుక కనీసం ఈ ధ్యాన మార్గంలో రావడానికి ఒక 200 నుంచి 300 జన్మలు పడుతుంది. కనుక సా మహాత్మా సుదుర్లభ. ఏ గొప్ప వాళ్ళు ఎవరో వస్తుంటారు, మనుష్యానాం సహస్రేశ్వన. చక్కగా అద్భుతంగా చెప్తేనే మనకి ఇంకొక చక్కగా అక్కడ భూదేవి మేడం గారు విరాళాలు రాస్తున్నారు. ఒక అన్నదానానికి పిరమిడ్కి అవకాశం రాయండి. అలాగే ఇప్పుడే మరి మన అడిగొప్పల నుంచి లుంబిని పిరమిడ్ నుంచి రాజలక్ష్మి మేడం గారు వారి టీము ఒక 2000 రూపాయలు ఇప్పుడు రాశారు ఈ పిరమిడ్కి. కనుక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. లాస్ట్ 1 నిమిషం శివరచనాలు ఎంత అద్భుతమైనవి. లాస్ట్ 1 minute ఆ విరాళాలు రాసిన వాళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు చదవడం జరుగుతుంది కాసేపట్లో ధ్యానం అయిపోయిన వెంటనే. అలాగే 4 గంటలకి ర్యాలీ కూడా ఈ గ్రామం అంతా తిరిగి పాంప్లెట్లు పంచి ర్యాలీ కూడా చేద్దాం. పిరమిడ్ మాస్టర్స్ అందరూ భోజనానంతరం ఉండండి, సద్దిన సాంగత్యం చేద్దాం. లాస్ట్ 1 నిమిషం ఇంకా ఖాళీ అవుతుంది. దేశ దేశములు తిరగంగా ఆత్మనందు జ్ఞానమంటుకొనదే కాసులుక తిరుగు కలిగిన మోక్షము విశ్వధాభిరామ వినురువేమ. శ్వాసతో అనుసంధానం సుఖమయ ప్రాణాయామం అన్నారు ఆదిశంకరాచార్యులు. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం తప సమాధి విధానం
కురువవధానం మహావధానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మకురుధన జన యౌవన గర్వం హరితనింసం కాలా సర్వం మాయామిదమిదిహ కిలం భూత్వా బ్రహ్మపదం సే ప్రవిశ విదిత్వం భగవద్గీత కించిదీత గంగాజలనవ కనికా పీత సుకృతిపియేన మురారి సమర్చ కృతే తస్సయమేన రసచ్చ భజ గోవిందం భజ గోవిందం యుగరితో వా భోగరితో వా సంగరితో వా సంగహీన యసే బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 దేవ భజ గోవిందం భజ గోవిందం అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తథా సుకలేశ సత్యం పుత్రాదపి ధనభాజాభీతి సర్వత్రైష విహిత రీతి సత్సంగత్వే నిచ్చంగత్వం నిచంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలధత్వం నిశ్చలధత్వే జీవన ముక్తి. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులను కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులను అద్భుతంగా స్మైల్తో తీసి అద్భుతమైన ఈ ధ్యానానికి, శివశక్తి ధ్యాన పిరమిడ్కి మరి నిర్వహించిన మాస్టర్స్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరికీ శతకోటి ఆత్మరాలు చేసుకుంటూ ఇప్పుడు మనందరం కలిపి గ్రేట్ మాస్టర్స్ సన్మానించుకుంటాం. రమా మేడం గారు, అలాగే శ్రీన్ గారు, మిగతా మాస్టర్స్ అందరూ వచ్చి చక్కగా సన్మానించుకొని అద్భుతమైన కార్యక్రమాలు ఉండి నెక్స్ట్ ర్యాలీకి కూడా వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి స్త్రీలు కొంతమంది వచ్చి సన్మానం చేయండి. ఇక్కడ పిరమిడ్ నిర్మించిన వాళ్ళు, భాగస్వాములు అయిన వాళ్ళు. అమ్మ ఎక్కడ మన టీము? మన టీం ఏది? మరి ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఉంటే సార్కి సన్మానించుకుందాం. మనకి అందరికి ఒక్కొక్కటి వేసిద్దాం. ఏరు వాళ్ళు రమ్మన్నాం. ఎక్కడ మా మేడం ఎంత సేవ చేస్తారు. 2 పిల్లలు, ఒక అబ్బాయి కేరళలో ఎయిర్పోర్ట్లో చేస్తున్నారు. సార్ ఒక్క చిన్న సన్మానంతో వెళ్దాం. సార్ మరి వాళ్ళు ఫీల్ అవుతారు. రండి సార్, స్టార్ట్ చేయండి. సార్కి వేసేద్దాం మనందరం కలిపి. తీదేవి సార్కి అవన్నీ తర్వాత ముందు అవన్నీ చూసుకో. సార్ ఒక్క సన్మానం రండి. సత్యనారాయణ గారు మీరు రండి, మీరు కొంచెం పెడితే మేము సన్మానం చేస్తాం. రమాదేవి మేడం గారు రావాలి. సార్ బయలుదేరిపోతున్నారు. సార్ జస్ట్ 1 minute అయిపోయింది, వెళ్ళిపోదాం. పోతుంది రండి, ఒక్కటి రండి సార్. రమాదేవి గారు, ఉన్ను శ్రీనివాసరావు గారు వేదిక దగ్గరికి రావాలి. మన మాస్టర్స్ అందరికీ కూడా చిరు సత్కారం చేసుకుందాం. రమాదేవి గారు మీ టీం సభ్యులందరినీ పిలవండి. మీతో పాటు ఉన్న టీం సభ్యులందరినీ పిలవండి. మీ చేతుల మీదుగా సన్మానం చేయండి. రమాదేవి గారి చేతుల మీదుగా లక్ష్మణరావు గారికి చిరు సత్కారం చేస్తున్నారు. పెద్దలు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్
శోభారాణి గారికి శోభాయమానంగా చిరు సత్కారం జరుగుతోంది మనందరి కరతాళ ధ్వనుల మధ్య. తదుపరి స్నేహభావంతో అద్భుతంగా ఫోటో దిగుతున్నారు చిరుమందహాసంతో ఇద్దరు కూడాను. సంతోషం. రమాదేవి గారి చేతుల మీదుగా లక్ష్మణరావు గారికి వెరీ గుడ్, చాలా అద్భుతం. లక్ష్మణరావు గారి చేతుల మీదుగా రమాదేవి గారికి చిరు సత్కారం జరగటం చాలా అద్భుతం, ఆనందం. ఇంతకంటే ఇంకేం కావాలి? లక్ష్మణరావు గారి చేతుల మీదుగా పార్వతి మేడం గారికి చిరు సత్కారం. గట్టిగా కర్తాల ధ్వనులు. తదుపరి సిద్ధం రాజు గారికి రాజ్యలక్ష్మి, అడిగొప్పల రాజ్యానికి రాజ్యలక్ష్మి, కొదమ సింహం లాంటి వాళ్ళు. ఇది మహా అద్భుతం. రామయ్య గారి చేతుల మీదుగా లక్ష్మణరావు గారికి రామలక్ష్మణుడు అనుబంధం అనుకుంటానేమో గత జన్మలో. అద్భుతం, మహా అద్భుతం. రాజ్యలక్ష్మి గారికి హనుమంతరావు గారు ఎక్కడ పంపించారా? అమ్మా రాజ్యలక్ష్మి గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీనివాస్ గారు, ఉన్నో శ్రీనివాస్ గారు ఎక్కడున్నా రావాలి వేదిక మీదకి. రమాదేవి శ్రీనివాసరావు గారితో కలిసి టీం అంతా ఫోటో దిగాలట. దయచేసి ఒక్క నిమిషం ఇటు వచ్చి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం రావాల్సిందిగా కోరుచున్నాం వేదిక దగ్గరికి. రామయ్య గారికి, ఉన్న రామయ్య గారికి లక్ష్మణరావు గారి చేతుల మీదుగా ఘన సత్కారం. మీ యొక్క అద్భుతమైన అమూల్యమైన సేవలు మన గ్రామానికి అద్భుతంగా అందిస్తూ ఉండాలి. శ్రీలక్ష్మి, పార్వతి ఇద్దరు రావాలి, పైకి రండి, ఒకసారి ఫోటో తీసుకుందాం. పిరమిడ్ నిర్మాణానికి విశాల హృదయంతో 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధ్యానమయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లక్ష్మణరావు గారి చేతుల మీదుగా శ్రీనివాస్ గారిని అర్థమైంది. వెంకటరెడ్డి గారికి చిరు సత్కారం చేస్తూ చెప్పాను. ఉన్నో శ్రీనివాసరావు గారు, మీ రాక కోసం ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు 1000 కళ్ళతో. కర్ణాటి శ్రీనివాసరావు గారు, అమ్మ పోయి కృష్ణరావు తల్లి, ఆయన రాడు. సిద్ధరాజు గారు చేశారా? సిద్ధరాజు గారు చేశారా? మర్చిపోతే ఎట్లా? సిద్ధరాజు గారు ముందుకు రండి దయచేసి. సిద్ధరాజు గారికి శోభారాణి మేడం గారి చేతుల మీదుగా పార్వతి మేడం గారికి ఘన సన్మానం జరిగింది. అద్భుతంగా తెల్లటి దుశ్శాలువాతో ఘనంగా సత్కారం చేసుకున్నాం. సంతోషం.
ఈలోపు సిద్ధరాజు గారికి అమ్మ సిద్ధం రాజు గారికి రమాదేవి గారి చేతుల మీదుగా చిరు సత్కారం చేసుకుంటున్నాం. శివ గారు ఆనందంగా సత్కరిస్తున్నారు. రెడ్డి గారు వచ్చి అభినందిస్తున్నారు. రమాదేవి గారు చిరుమందహాసముతో సిద్ధిలాసంగా ఉన్నారు. అయ్యా ఉన్నవ శ్రీనివాసరావు గారు మీ ఇద్దరు దంపతులని కూర్చోబెట్టి సన్మానం చేయాలని చెప్పేసి సన్మానం చేసుకొని మీ ఇద్దరితో గ్రూప్ ఫోటో దిగాలని ఇక్కడ సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇది సబబు కాదు, దయచేసి మీరు త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఉన్నవ శ్రీనివాసరావు గారు, కర్ణాటక శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు? ఓకే, ఇప్పుడు మన స్పీకర్ సత్యనారాయణ గారికి లక్ష్మణరావు సార్ ఒక సాల్వ్ వేస్తారు. దేవి ఒక సాల్వ్. మన శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి ధ్యాన మందిరానికి ఆత్మస్వరూపులు సహృదయంతో డబ్బులు రాలేదు నాన్న. చిరుమామిళ్ళ శివమ్మ 200 రూపాయలు. శాకాహారం తిందా ఆరోగ్యంగా ఉందా? శాకాహారం తిందా ఆరోగ్యంగా ఉందా? జై హో బ్రహ్మ పితా మహాపతి की जय जय हो ब्रह्म पिता महापति जय पति जी की जय।